హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ అందరికీ పసుపు రంగులో ఉండే నాచుపూలు చూపించబోతున్నాను. వీటిని గడ్డి గులాబీలు అని కూడా అంటారండి. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. ఆల్రెడీ వైట్ కలర్, పింక్ కలర్, యెల్లో కలర్ పూలు ఉన్న కొన్ని వీడియోలు ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది చూశారు. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గడ్డి గులాబీకి సంబంధించిన ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల పూలు కూడా నా ఛానల్లో పుష్కలంగా ఉన్నాయి తెలుసా. ఈ గడ్డి గులాబీల మీద చూసారా తేనెటీగలు ఎలా వాలుతున్నాయో. చాలా తేనెటీగలండి. గడ్డి పూలలో ఉండే మకరందాన్ని పీల్చుకొని మళ్ళీ తేనె తయారు చేయడానికి ఈ తేనెటీగలు ఇలా వాలుతున్నాయి అన్నమాట. నన్ను చూసి కూడా బెదరట్లేదండి. ఇవి కుట్టేవి కాదండోయ్, మంచివే పాపం, కుట్టట్లేదు. అందుకని ఇలా వీడియో తీసుకుంటున్నాను. లేదంటే ఒక్క తేనెటీగ వచ్చి వాలి నాకు కుట్టినా ఇంకా అంతే సంగతులు. వీడియో కాదు కదా, ఏవి తీయలేను. చూసారు ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉన్నాయో ఈ గడ్డి గులాబీలు కదా. ప్రకృతిలో చాలా అందాలు ఉంటాయి ఫ్రెండ్స్. మనం అబ్జర్వ్ చేయక అవన్నీ మిస్ అయిపోతూ ఉంటాయి కదా. ప్రకృతి అందాలను ఆస్వాదించే గుణం ఉండాలే కానీ ఎంత దూరంలో ఉన్నా సరే ఆకట్టుకునే లక్షణం ఉంటుంది కదా వీటికి. బాగున్నాయి కదా ఫ్రెండ్స్. అన్నీ పసుపు రంగులో ఉండే గడ్డి గులాబీలే ఫ్రెండ్స్. ఈ గడ్డి గులాబీలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.